ఊజు దేశమునందు యోబు అనొక వ్యక్తి ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 50 ఆడుగాడిదలు కలిగి చాలామంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నారు. కాబట్టి తూర్పుదిక్కు జనులందరిలో గొప్పవాడిగా ఉన్నాడు. అతని కుమారులందరూ వంతుల చొప్పున ప్రతిరోజూ ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయుటకు కూడినప్పుడు వారి 3 అక్కచెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపిస్తూ ఉండేవారు. వారి విందు దినములు పూర్తి అయినప్పుడు యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలిచి వారిని పవిత్రపరిచి తెల్లవారుజామునే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలానే చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది కూడా వారితో కలసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానినడుగగా, అపవాది, భూమిమీద ఇటూ అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి విన్నావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమిమీద అతని వంటి వాడెవడనూ లేడు అని అడిగెను. అప్పుడు అపవాది, యోబు ఊరకనే దేవునియందు భయభక్తులు కలవాడయ్యాడా? నీవు అతనికి, అతని ఇంటివారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచెవేసితివి కదా. నీవు అతని చేతిపనిని దీవిస్తున్నావు కాబట్టి అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును తీసివేస్తే అతడు నీ ముఖము మీదనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనెను. అప్పుడు యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదు అని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళెను. ఒకరోజు యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట్లో భోజనము చేస్తూ ద్రాక్షారసము త్రాగుచుండగా ఒక దూత యోబు వద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచుండగా గాడిదలు వాటి దగ్గరలో మేయుచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొకడిని తప్పించుకుని వచ్చానన్నాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని తగులబెట్టి కాల్చివేసెను. దాన్ని నీకు చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను అన్నాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిది. నీకు దానిని తెలియజేయటానికే నేనొక్కడినే తప్పించుకొని వచ్చాను అన్నాడు. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, మీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట్లో భోజనము చేస్తుండగా గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇంటి 4 మూలలు కొట్టగా అది వారి మీద పడి వాళ్ళు అక్కడే చనిపోయారు. దానిని నీకు తెలియదీయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను అనను. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందు కూడా యోబు ఏ పాపము చెయ్యలేదు, దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై మరియొక దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధికి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానినడుగగా, అపవాది, భూమిలో ఇటూ అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నిలబడుతున్ అనగా, అప్పుడు అపవాది, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై
తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇంకొకసారి మీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిలియడలా అతడు మీ ముఖము మీదనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనెను. అప్పుడు యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హానియూ చేయకూడదు అని అపవాదికి సెలవీయగా, అప్పుడు అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడిమిత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ నీ యథార్థతను వదలవా? ఇప్పటికైనా దేవుని దూషించి మరణించు అనెను. అందుకతడు, మూర్ఖురాలిలా మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుము, కాని కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలెనని యోబు వద్దకు వచ్చారు. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని గుర్తుపట్టలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉన్నదని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట కూడా పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నీళ్ల మీద కూర్చున్నారు. ఆ తరువాత యోబు మాటలాడడం మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక అని యోబు ఇంకా మాట్లాడుచుండగా అప్పుడు ఎలీఫజు, దేవుడు న్యాయవంతుడు, నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావు. బిల్దదు లేచి, నీవు పవిత్రంగా ఉంటే దేవుడు నీకు సహాయం చేసేవాడు అని అన్నాడు. అప్పుడు జోఫరు, నీ మూర్ఖత్వాన్ని వదిలి నీ పాపం ఒప్పుకో అని అంటాడు. నేను మాట్లాడిదను, నా జోలికి రాక మౌనలయుండుడి, నా మీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక. నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకోవాలి? చేసుకోనుగాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతును. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను, జ్ఞానం లేని ఈ మాటలు చెప్పి ఆలోచనను చెప్పుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడి నుండి? నీకు వివేకము కలిగియున్న ఎడల చెప్పుము. దేవుడు యోబుకి అనేక ప్రశ్నలు సంధింపగా యోబు మౌనముగా ఉండి యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులాలా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదిలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా తేమానీయుడైన ఎలీఫజ్తో ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదనూ మీ ఇద్దరు స్నేహితుల మీదనూ పడుచున్నది. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును, నేను అతని మాత్రము అంగీకరించుదను అనెను. అటు తర్వాత యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 జతల గాడిదలను కలిగిను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. యోబు కుమారులతో పాటు కుమార్తెలకు కూడా తన స్వాస్థ్యములను ఇచ్చాడు. యోబు జీవితం ఈరోజు మనకొక పాఠం నేర్పుతుంది. యోబు అన్నీ కోల్పోయినా కూడా దేవుణ్ణి దూషించలేదు, యథార్థంగా ఉన్నాడు, మళ్లీ ధనవంతుడయ్యాడు, అందరినీ సంపాదించుకున్నాడు. ఈరోజు మీరు అనుకోవచ్చు, నా జీవితంలో కూడా నాకే ఎందుకీ కష్టాలు, బాధలు, చనిపోతే బాగున్ను అనిపించవచ్చు. కానీ మన దేవుడు నమ్మదగినవాడు. మీరు భరించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు.
అంతేకాదు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేస్తాడు. మన దేవుడు విడువడు ఎడబాయడు. నిన్ను చూస్తున్నాడు, వింటున్నాడు, అద్భుత కార్యములు చేస్తాడు. నిరీక్షణ కలిగి ఉండు. యోబు సంఘటనను జ్ఞాపకం చేసుకో. దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.